తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రెబెకా. సో స్టార్ హీరోస్ అందరితో కూడా చేసినటువంటి హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది కాజల్ అగర్వాలే. సో ప్రతి ఒక్క హీరోతో ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున, వాట్ ఎవర్ ఇట్, బన్నీ, ఇంకా సో పవన్ కళ్యాణ్ సార్, ఇట్లా ప్రతి ఒక్కరితో కూడా మూవీస్ చేసినటువంటి హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారు అంటే మొదటిగా కాజల్ అగర్వాల్ పేరే వినిపిస్తూ ఉంటుంది. అంటే చిత్రం అనేది, మూవీ అనేది ఒక ఎంటర్టైన్మెంట్, అదొక అట్రాక్షన్. దానికి సంబంధించినంత వరకు నా 100% ఎఫెక్ట్స్ అనేది నేను ఇస్తాను. కానీ ఒక్కటి మాత్రం నేను చేయను. నాకంటూ నేను కొన్ని హద్దులు పెట్టుకున్నాను. సో వాటిని దాటేటువంటి ప్రసక్తే లేదు అంటూ కూడా సో కాజల్ అగర్వాల్ ఈ మధ్య ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఒక చిన్న స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. సో దానికి సంబంధించి చూసుకుంటే ఈ నెల 24న కాజల్ అగర్వాల్ది పాన్ ఇండియా లెవెల్ ఒక మూవీ అయితే రిలీజ్ కానుంది. అదే ది ఇండియన్ స్టోరీ. సో దీనికి సంబంధించి ఆ మధ్య కాలంలో ఎప్పుడైతే పెళ్లి జరిగిందో ఆ తర్వాత కాజల్ అగర్వాల్ చిన్న బ్రేక్ ఇచ్చారు తన యొక్క కెరీర్ కి, దానికి సంబంధించి అంటే మూవీస్ పరంగా. ఆ తర్వాత బాబు పుట్టడం, దాని కొంచెం తర్వాత తను కొంచెంగా గ్యాప్ అయితే తీసుకున్నాను. బట్ ఇప్పుడు గత కొన్ని ఏళ్ళుగా, అంటే 2-3 ఏళ్ళుగా తను మళ్ళీ ప్రాజెక్ట్స్ తోటి బిజీ అయిపోయారు. సో ఈ క్రమంలోని ఈ మూవీ తరపున ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు, నన్ను అంటే ఎక్స్పోజింగ్ విధంగా చేయాలి అని అంటే అది ఎంత మేరకు ఉండాలో అంతవరకే నేను చేయగలను. కానీ దానికి మించి అంటే పరిమితిని మించి గనక ఎక్స్పోజింగ్ కావచ్చు, లేదంటే బికినీ వేసుకోమని కానీ నన్ను అంటే ఒకవేళ కాదు కూడదు అంటే నేను ఆ చిత్రాన్ని వదిలేయడానికి సిద్ధం. కానీ అది ఎంత పెద్ద భారీ బడ్జెట్ అయినా, ఎంత ఇచ్చినా సరే డెఫినెట్గా నేను మాత్రం దానికి ఎంకరేజ్ చేయను. నాకంటూ కొన్ని సరిహద్దులు పెట్టుకున్నాను. ఆ సరిహద్దు దాటితే నా పైన నాకే కొంచెం అదో రకమైన ఫీల్ వస్తుంది. అది నేను ఎప్పటికీ కూడా కానించుకోను. ఆ మధ్యకాలంలో సాయి పల్లవి గారు కూడా కిస్ సీన్స్ కావచ్చు, లేదంటే ఏదైతే ఇంటిమేటింగ్ సీన్స్ రిలేటబుల్ ఉంటాయో అవి నేను డెఫినెట్గా చేయను. ఒకవేళ అవి చేయిస్తేనే ఈ మూవీస్లో నువ్వు ఉండగలవు అని అంటే నేను ఈ ఇండస్ట్రీ, ఈ మూవీస్ పరంగానే దూరం అయిపోతానని చెప్పినటువంటి సాయి పల్లవి గారు ఒక ఎత్తు అయితే, ఈ రోజు కాజల్ అగర్వాల్ గారు ఇచ్చినటువంటి ఇంకొక స్టేట్మెంట్ నిజంగా సో జనాల్ని మిస్మరైజ్ చేసేటువంటి ఒక వర్డ్ గా మనం తీసుకోవచ్చు. అంటే అంత పెద్ద పొజిషన్ లో ఉండి ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకంటూ ఒక ప్రాధాన్యత కావచ్చు, లేదంటే వాళ్ళకంటూ వాళ్ళ యొక్క బాడీ గురించి వాళ్ళు ఎక్స్పోజింగ్ రిలేటబుల్లో అంత హెవీగా ఉండాలి అనుకోవట్లేదు. అంటే డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారు హీరోయిన్స్ అనేటువంటిది డెఫినెట్గా సో జనాలకి ఈ యొక్క అపోహ పోవాలి అనేటువంటి ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం అనేది నిజంగా వాళ్ళ యొక్క అభిమానులకు ఇంకొంచెం రెస్పెక్ట్ పెంచేటువంటి తీరే కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా కాజల్ అగర్వాల్కి సంబంధించినంత వరకు ఆవిడ ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తారని కానీ, లేదు అనంటే అంటే డిఫరెంట్ గలీజ్ సీన్స్ రిలేటబుల్ దాంట్లో ఆవిడ వర్క్ చేశారని కానీ, ఆవిడ యొక్క అభిమానులకు ఆవిడంటే అంత అభిమానం ఎందుకనంటే సో ఆవిడ యొక్క తీస్తున్నటువంటి సీన్స్ ఏవైతే ఉంటాయో ఇట్స్ రియల్ గా చాలా వరకు అందరినీ ఇన్స్పైరింగ్ చేసే విధంగానే ఉంటాయి. ఆవిడ సెలెక్ట్ చేసుకున్నటువంటి మూవీస్ కూడా మగధీర కావచ్చు, లేదు అనంటే మనకి సర్దార్ గబ్బర్ సింగ్ 2 దీనికి సంబంధించినంత వరకు ఆల్మోస్ట్ చాలా మూవీస్ లో కూడా ఖైదీ నెంబర్ 1 లో కూడా సో అంటే చిరంజీవి గారు, నాగార్జున సార్, అలాగే నాగ చైతన్య, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరితోటి అంటే టాప్ మోస్ట్ హీరోల దగ్గర నుంచి ప్రతి ఒక్కరితో ఈవిడ యాక్ట్ చేయడం అనేది జరిగింది. ఈవిడ మూవీస్ చూస్తే సీరియస్ గా చాలా వరకు కాజల్ని ఇష్టపడే వాళ్ళే ఉంటారు. కానీ సో అండ్ సూర్య గారు, ఇంకా దళపతి సార్ తోటి సో వాట్ ఎవర్ ఇట్, ఒక్కరితో కాదు అందరితో కూడా ఈవిడ మూవీస్ చేయడం జరిగింది. కానీ ప్రతి ఒక్క మూవీలో నాకంటూ నేను ఒక ప్రాధాన్యత ఉంచుకోవాలనేదే నా అభిప్రాయం. సో అలాగే ఈ మధ్య వస్తున్నటువంటి అంటే ఈ 24th రిలీజ్ అయ్యేటువంటి ది ఇండియన్ స్టోరీ అని చెప్పి పాన్ ఇండియా లెవెల్లో మూవీ రిలీజ్ కాబోతుంది. సో దానికి సంబంధించినంత వరకు కొన్ని మాటలు కూడా చెప్తూ ఆవిడ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ఈ మాటలు ఏవైతే స్పెసిఫిక్ గా బికినీ వేసుకోవాలి, అది కూడా సో ఎక్స్పోజింగ్ రిలేటబుల్లో ఉండాలి అని అంటే నేను దాన్ని ఎంకరేజ్ చేయను. డెఫినెట్గా అలాంటివి మాత్రం నేను ఖచ్చితంగా సో నో అని చెప్తాను. ఒకవేళ అవి చెయ్యాలి అంటేనే కాదు కూడదు చెయ్యాలి డెఫినెట్గా అంటే నేను దీనికి అంటే అలాంటి చిత్రమే చేయడానికి ఇష్టపడను. అది ఎన్ని కోట్ల బడ్జెట్ అయినా సరే, ఎంత బడ్జెట్ ఇచ్చినా నేను దానికి మాత్రం అసలు ఎంకరేజ్ చేయను అంటూ కూడా ఆవిడ చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తెలుగు, తమిళ్, హిందీ అంటూ చాలా మూవీస్లో ఆవిడ యాక్ట్ చేయడం
జరిగింది. సో ప్రతి ఒక్క మూవీ కూడా ఆల్మోస్ట్ కూడా సూపర్ హిట్ మూవీస్‌లోనే కాజల్ అగర్వాల్ చేయడం జరిగింది. సో పెళ్లయిన తర్వాత కొంచెం మనందరికీ తెలిసిందే మూవీస్‌కి దూరంగా ఉండడం. ఆ తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ రావడం, దానికి సంబంధించినంత వరకు మూవీకి దూరంగా అవ్వడం. ఆ తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి తగ్గిపోయాయని. ఎందుకంటే ఇక పెళ్లయిన తర్వాత డెఫినిట్‌గా బాడీ షేమింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించినంత వరకు ప్రాజెక్ట్స్ అనేవి తక్కువైపోతాయి. అందుకని హీరోస్ సంబంధించినంత వరకు ఒక ఎత్తైతే, హీరోయిన్స్‌కి చూసుకుంటే ఈ పెళ్లయిపోయింది అనంటే ఖచ్చితంగా ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో అవి డెఫినిట్‌గా తగ్గిపోతాయి. రోల్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. క్యారెక్టర్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. వాళ్ళకి సంబంధించినంత వరకు ప్రాధాన్యత తగ్గిపోతుంది అనే రకంగా కూడా మాట్లాడుకుంటారు. అది ఏదేమైనా పర్వాలేదు. బికినీ రిలేటబుల్‌లో ఏసుకోవాలి. అదే పరంగా మూవీస్ తీయాలి అంటే మాత్రం నాతో కాదు. నేను చెయ్యలేను అని కూడా కాజల్ అగర్వాల్ స్పష్టం చేశారు. సో మరి ఆవిడ చెప్పినటువంటి తీరు, ఆ మాట విధానం, సో ఆ బికినీ గురించి ఆవిడ చెప్పినటువంటి పద్ధతి మీ అందరికి ఏ విధంగా అనిపించింది? సో మీరు గూడా కాజల్ అగర్వాల్ అభిమాని అయ్యుంటే డెఫినిట్‌గా కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ అందరి ముందుకొస్తాం. చూస్తూనే ఉండండి ఆ ఛానెల్.